నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ చాలా మందికి ఇల్లు కట్టుకున్న తర్వాత అన్ని వస్తువులన్నీ షిఫ్ట్ చేసుకుంటారు. కొంతమంది టీవీని హాల్‌లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మెయిన్‌గా బెడ్‌రూమ్‌లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇళ్లలో అయితే 2, 3 టీవీలు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. అసలు కామన్‌గా వాస్తు ప్రకారం టీవీ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? టీవీ అనేటువంటిది సర్వసాధారణంగా చాలామంది హాల్లోనే మెయిన్ ఉంటుంది. ఒక 2, 3 టీవీలు 4 టీవీలు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా అంటే హాల్ను 2 భాగాలు చేసి వచ్చిన వాళ్ళకి వచ్చిన టీవీ పెడతారు. వాళ్ళ లోపల హాల్లో పెద్దదోటి పెట్టుకుంటారు. లేదా ఈ రెండూ కాకుండా కూడా హోమ్ థియేటర్ని తయారు చేసుకుంటారు. ప్లస్ ప్రతి బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది. ఒక్కొక్క మాస్టర్ బెడ్రూమ్లో ఒక టీవీ, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక టీవీ, అలా ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక టీవీ ఉంటారు. అయితే టీవీ అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటిది. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటిది ఎప్పుడూ కూడా మనకి తూర్పు ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఈశాన్యం అంటే ఇది తూర్పు అనుకుంటే ఇది ఈస్ట్ కదమ్మా. మొత్తం ఇంటికి ఇది ఈస్ట్. ఇక్కడ కిచెన్ వస్తుంది. ఓకే, ఇది కిచెన్ అనుకుంటే ఇది ఈస్ట్ అనుకుంటే ఇది ఆగ్నేయము, ఇది ఈశాన్యం నార్త్ ఈస్ట్. దీనికి మధ్యలో ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటారు. ఒరిజినల్గా అయితే టీవీ ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా ఎంటర్టైన్మెంట్ జోన్లో పెట్టుకొని ఇక్కడ సోఫా వేసుకొని కూర్చుంటారు కామన్గా. ఇది పర్ఫెక్ట్ ప్లేస్. చాలామంది ఏం చేస్తారంటే ఇటు సైడ్ ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం వైపు పెట్టుకుంటారు. దానివల్ల కొంత దోషం ఏర్పడుతుంది. ఉత్తరంలో పెట్టుకుంటేనేమో ఆలోచనలు ఎంతసేపు ఎంజాయ్ చేద్దాం అనే వైపు తీసుకెళ్తూ ఉంటాయి. ఎంజాయ్ చేయడం వల్ల ఎక్కువ ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈశాన్యంలో పెట్టడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క దీన్ని కోల్పోతూ ఉంటారు. ఉత్తర ఈశాన్యంలో పెడితేనేమో వాళ్ళకి ఎక్కువగా ఎంజాయ్మెంట్స్ వల్ల హెల్త్ దెబ్బతింటూ ఉంటుంది. ఉత్తరంలో పెడితే ఎంజాయ్మెంట్లో పడి ఆ వ్యక్తి ఎంజాయ్ చేసే దాంట్లోనే ఉంటూ అతనికి వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటాడు. అంటే ఇక్కడ ఈ 3 జోన్లకి 3 ఫలితాలు వస్తాయమ్మా. టీవీ ఎప్పుడు కూడా ఉత్తరంలో ఉంది, ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అనే దాంట్లోనే ఉండిపోయి అవకాశాలు వదులుకుంటాడు. ఉత్తర ఈశాన్యంలో ఉంది, ఆ వ్యక్తికి ఎంజాయ్మెంట్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే చూడండి, ఎక్కువ సుఖపడిపోయాడు అంటే ఎక్కువ కూర్చుండిపోయాడు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు. ఈశాన్యంలో ఉంది, ఎంజాయ్మెంట్ అంటే జాతకుడు ఆలోచనని తగ్గిపోతుంటుంది. ఎంజాయ్మెంట్లో పడి అరే ఎంటర్టైన్మెంట్లో పడి ఈ ఆలోచన చేయలేకపోయాడే, ఈ పని కంప్లీట్ అవ్వలేదు అది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఇక్కడే పెట్టుకోవడం ఉత్తమం. కొంతమంది ఈ గోడ కూడా పెడతారు, అదేం తప్పు కాదు. సౌత్ వాళ్ళకి పెట్టకూడదు అనుకుంటారు, అట్లా ఏమీ కాదు. ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే సౌత్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నార్త్ ఫేసింగ్ ఉంటాయి, అప్పుడు కూడా మీకు ఈస్ట్ కుదురుతుందిగా పెట్టుకోవడానికి. ఎట్లా కొట్టి ఇటు నుంచి ఎంటర్ అవుతున్నాం అనుకోండి, నార్త్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి, పెట్టుకోవచ్చు హ్యాపీగా, డోంట్ వరీ. కానీ ఇటు సైడ్ పెట్టడానికి మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఇక మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి ఇక్కడ సౌత్ వెస్ట్కి సౌత్ వైపు తల ఇట్లా పెట్టి ఈ మంచం పెట్టుకుంటారు ఇక్కడ ఇట్లా. ఓకే, సో ఇక్కడ మంచం పెట్టుకున్నప్పుడు ఇటు తల, ఇటు కాళ్ళు వచ్చేలా పెట్టుకుంటారు. ఉత్తరానికి కాళ్ళు, సౌత్కి తల. ఇప్పుడు ఇందులో ఈ వాల్కి పెట్టుకోవచ్చు, ఈ టీవీ ఎదురుగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పెట్టకూడదు, మళ్ళీ ఉత్తరం వైపు పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఉత్తరంలోకి వచ్చే పార్ట్లో టీవీ ఉండకూడదు, పడమర వైపు పెట్టవచ్చు. ఇక్కడ పైన అంటారా, వెస్ట్ వాయువ్యం వస్తుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇటువైపు బెడ్ ఉండాలి, తల ఇటు పెట్టుకొని ఇటు కూడా తల పెట్టుకోవచ్చు, తప్పులేదు. బట్ ఇటైతే కొంచెం ఈజీగా కనిపిస్తుంది కదా. అయితే ఈ బెడ్ వేసుకునే విషయంలో ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ మనకి డిప్రెషన్ జోన్ వస్తుంది. ఆ లెక్కలు చూసుకోవాలి. ఇక్కడ బెడ్ వేసేటప్పుడు ఏమైనా ఒక్కోసారి మనకి టిల్ట్ అయ్యి వేస్టేజ్ జోన్ ఏమైనా వచ్చిందా, ఈ లెక్కలు చూసుకోవాలి. బెడ్ వేసేటప్పుడు ఇంట్లో ఆ బెడ్, చాలామంది పిల్లలు చూడండి ఎక్కువ డిప్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, సర్వసాధారణంగా వీళ్ళు తెలియకుండానే ఇదేదో డిప్రెషన్ జోన్లో పెడతారు, బెడ్ ఉంటారు. ఆ పిల్లలు రోజుకి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ డిప్రెస్ అయిపోతుంటారు, మార్క్స్ సరిగా రావట్లేదనో అట్లా అయిపోతుంటారు. ఎందుకు అంటే డిప్రెషన్ జోన్లో వాళ్ళ బెడ్ ఉంది. ఆ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. నేను జస్ట్ ఇక్కడ 2 బెడ్రూమ్ వేసాను, 4 బెడ్రూమ్ చాలా పెద్ద కూడా ఉంటాయి, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క యాంగిల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటి, అందరిది చతురాస్రాకారంలో ఉండాలని రూల్ లేదు, దీర్ఘ చతురాస్రాకారంలో ఉండొచ్చు. అప్పుడు జోన్స్ మారిపోతాయి.
ఈ మధ్య చిన్న చిన్న స్పేస్లను కూడా యా వదిలిపెట్టట్లేదు. ఎగ్జాక్ట్లీ అట్లా. ఇప్పుడు ఒకవేళ సౌత్ నుంచి ఎంట్రన్స్ ఉందనుకోండి, అప్పుడు ఇది హాల్ అవుద్ది. కిచెన్ తీసుకెళ్ళి వాయువ్యంలో పెడతారు అప్పుడు కొంతమంది. ఓకే. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, అప్పుడు ఈ సౌత్లో ఎంటర్ అయినప్పుడు ఆగ్నేయంలో ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ. ఓకే. ఇది హాల్ అనుకోండి, ఎంటర్ అయ్యాం ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఈ గోడ పెట్టుకోవచ్చు. అంటే ఈ మొత్తం తూర్పుకి మధ్యలో అవుతుంటుంది ఆల్మోస్ట్. కొంచెం తూర్పు ఆగ్నేయమైనా పర్లేదు, అక్కడ పెట్టుకోవచ్చు టీవీ. ఓకే. ఓకే. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క డైరెక్షన్ బట్టి, పడమర అనుకోండి, పడమర గృహము, అప్పుడు టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇటు పెట్టకూడదు. వెస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వచ్చింది, వాయువ్యం నుంచి ఎంట్రన్స్ వచ్చింది వాళ్ళకి, అప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ. కానీ ఉత్తరం గోడ పెట్టకూడదు టీవీ తీసుకెళ్ళి. మ్యాక్సిమం వీలైనంత మటుకు ఉత్తరం గోడకి పెట్టకుండా ఉంటేనే మంచిది. ఉత్తరం గోడలకి పెట్టుకోకపోతే, ఎందుకంటే బరువు ఉండకూడదు కదమ్మా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే టీవీ అనేది కొంత బరువు అయినటువంటి ప్రోడక్ట్. అండ్ అట్లాగే అంటే కొన్నిసార్లు తప్పవు. ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మేము అక్కడ పెట్టేసుకున్నాం సార్ అంటే అది సెకండరీ, కొంచెం అక్కడ వైట్ కలర్ వేయమని చెప్తాము. వైట్ కలర్ వేస్తే కొంత దాని ప్రభావం తగ్గుతుంది. సో అది అంటే మై ఎక్స్పీరియన్స్ అయితే ఉత్తరం గోడకు టీవీ ఉండడం అనేటువంటిది కొంచెం ఎఫెక్ట్ పాజిటివ్ కంటే, వాళ్ళు కొన్ని ఎంటర్టైన్మెంట్లో పడి వాళ్ళు ఆరోగ్యాన్ని కానీ ఆలోచనలు కానీ అవకాశాలను కానీ వదులుకోవడమే నేను చూశాను. అంటే వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఇక తప్పనిసరి అంటే ఇంకా పెట్టుకుంటారు. బట్ నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే. చాలా మందిని మార్చుకోమని చెప్తాను నేను. కుదరదు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది, ఒక్కోసారి ఈ మధ్యలో ఎక్కడో వస్తుంది, ఇక్కడ ఏదో కిటికీ వస్తుంది, ఆల్రెడీ ఇంకోటి ఏదో ప్లాన్ చేసేసుకొని ఇంకోటి ఏదో కన్స్ట్రక్షన్ చేసేస్తారు అక్కడ. అప్పుడు అవ్వదు కొంతమందికి. ఈవెన్ కొంచెం స్పేస్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అదొకటే ఏరియా ప్రాబ్లం ఉండడం అవుతుంది. వల్ల. కానీ వీలైనంత మటుకు అడ్జస్ట్ చేసి ఇటే పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ జోన్లో ఎంటర్టైన్మెంట్ పరికరం ఉంటేనే దాని ఎనర్జీ బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక్క టీవీ వాళ్ళ లైఫ్లో ఆనందంగా ఉంచేటువంటి విషయాలని క్రియేట్ చేయగలుగుతుంది. ఓకే. సో అందుకని ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.